ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుండి 30 వచనాలు. ప్రయాసపడి భారాన్ని మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగుచేతును. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. మాథ్యూ చాప్టర్ 11 verses 28 to 30 verses. Come to me all you who labor and are heavy laden, and I will give you rest. Take my yoke upon you and learn from me, for I am gentle and lowly in heart, and you will find rest for your souls. For my yoke is easy and my burden is light. దేవునికి స్తోత్రాలు. కమ్ టు మీ, ఐ విల్ టీచ్ యూ. నా యొద్దకు రండి, నేను మీకు నేర్పిస్తాను అని అంటున్నారు. మన యాకోబ్ గారు అంటారు, మీకు జ్ఞానము కొదువుగా ఉంటే అడగండి, మీకు ఎలాంటి డౌట్ లేకుండా, ఎలాంటి రిస్ట్రిక్షన్ లేకుండా అపారమైన జ్ఞానాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను అని మన యేసయ్య అంటున్నారు. అపోస్తల కార్యాలు 6:7 చూస్తుంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇంక్రీజ్డ్. దేవుని వాక్యము అది ఎంతగానో వ్యాపిస్తుందంట, ప్రబలిపోతుందంట. అలాగే డిసైపుల్స్ ఎప్పుడైతే దేవుని వాక్యము జ్ఞానము బయటికి వెళ్తుందో, వెలుగు బయటికి వెళ్తుందో, ఆ యొక్క వినిన వారందరూ కూడా, శిష్యులు కూడా, దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఇంక్రీజ్ అయిపోతున్నారు, మల్టిప్లై అయిపోతున్నారంట. దేవునికి స్తోత్రాలు, హెచ్చింపబడుతూ ఉన్నారంట. దేనివలన? దేవుని వాక్యము. దేవుని వాక్యంలో ఏముంది? దేవుని జ్ఞానం ఉంది. దేవుని జ్ఞానంలో ఏముంది? మనం ఏ విధంగా జీవించాలో, మనం ఏ విధంగా ఆ యొక్క దేవునిలో ఉన్న ఆ యొక్క ట్రెజర్స్, దేవునిలో ఉన్న ఆ యొక్క రెస్ట్ని, దేవునిలో ఉన్న ఆ సమస్తాన్ని, మంచిని మనం తీసుకుంటానికి దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంటుంది. దానికి మనం ఏం చేయాలి? ఒబీడియన్స్, విధేయత, విశ్వాసము. దట్స్ ఆల్ యూ నీడ్ టు హ్యావ్. విధేయత, దేవుని యందు విధేయత, వాక్యమందు విధేయత, వాక్యమందు విశ్వాసము. లర్నింగ్ ఆల్సో ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. నేర్చుకోవటం కూడా అది నీ బాధ్యతగా ఉంది. కేవలం నాకు యేసు ప్రభు తెలుసు, నేను రక్షణలోకి వచ్చానని అంటవే కాదు, నీ జీవితంలో యేసు ప్రభు రక్షణలోకి వచ్చిన తర్వాత నువ్వు దేవుని గురించి ఏం నేర్చుకున్నావు, దేవునిలో ఎలాగ నడుచుకుంటున్నావు, అలాగే దేవునికి నువ్వు ఎంత సమయాన్ని ఇచ్చావు, దేవుని కోసం నువ్వేం చేసావు, లేదా దేవుడు చేయమన్న కార్యాలను నువ్వేం చేసావు, ఇవన్నీ కూడా మనకి బాధ్యతలుగానే దేవుడు మాట్లాడుతున్నారు. ఫ్రీ ఫ్రమ్ ద ఎనిమీ. ఎప్పుడైతే మనం ఈ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటామో మనము సాతాన్ దగ్గర నుంచి విడుదల కలిగి మనం దేవుని దగ్గరికి వస్తున్నాము. దట్స్ వై గాడ్ ఈస్ సేయింగ్, కమ్ టు మీ, ఐ విల్ టీచ్ యూ, నాట్ యాజ్ ద వరల్డ్ టీచర్స్ యూ. ప్రపంచం నేర్పించే విధంగా కాదు, నేను మీకు నేర్పిస్తాను, నేను మిమ్మల్ని ఫ్రీ చేస్తాను, అందుకే నేను ఈ భూమి మీదకి వచ్చింది అని యేసయ్య అన్నారు. మనకి యోహాను సువార్త 6:27 చూస్తే లేబర్ ఫర్ గుడ్ విచ్ ఎండ్యూర్స్ ఫర్ సమ్ టైమ్. మనము భోజనం కోసం, మనము తినటం కోసం, మన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం మనం పనులు చేస్తూనే ఉంటాము. బట్ ఆల్సో వెన్ యూ లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం కోసం కూడా మనము ఆ యొక్క నేర్చుకోవాలనే తపన కలిగి దాన్ని ఎర్న్ చేయాలని మనం వస్తూ ఉన్నప్పుడు అది మనల్ని ఎవర్ లాస్టింగ్, నిత్య జీవం వైపు తీసుకొని వెళ్తుందని యేసయ్య చెబుతున్నారు. మనం తినే ఆహారం మన శరీరం వరకే, మనం తీసుకునే దేవుని వాక్యం అది మన ఆత్మలో మనల్ని జీవింపజేసేది. అండ్ ఆల్సో దిస్ వన్ హూ విల్ గివ్ అస్, ద సన్ ఆఫ్ మ్యాన్ విల్ గివ్ అస్. దేవుని కుమారుడు మనకి ఇస్తానని ఆయన పిలుస్తున్నారు. కమ్ టు మీ, నా యొద్దకు రండి, భయపడబాకండి, నేను మీకోసం వచ్చాను, నేను మీ దేవుణ్ణి, మిమ్మల్ని ప్రేమించిన దేవుణ్ణి, మీకోసం పరలోక రాజ్యాన్ని తీసుకొని వచ్చిన దేవుణ్ణి, నేను మీ సృష్టికర్తను అని చెప్పేసి యేసయ్య మాట్లాడుతున్నారు. హీ విల్ సీల్ అస్ ఇన్ హిమ్. ఆయనలో మనల్ని ముద్రించుకొని, ఆయనలో మనల్ని జీవింపజేసి, అండ్ దెన్ ఆయనలో మనకి విశ్రాంతినిస్తాను అంటున్నారు. హెబ్రీలు 4:9-10 చూస్తే రెస్ట్ ఫర్ యువర్ సోల్స్. నీ యొక్క ఆతృతగా ఉన్న యొక్క ఆత్మకు, జీవానికి దడ 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 ఏమవుద్దో 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 అని ఆ యొక్క ఒక సర్టనిటీ, ఏది జరుగుద్దో మనకి తెలియని ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు అంటున్నారు, మీ హృదయాలకి, మీ ఆత్మలకి నేను విశ్రాంతినిస్తాను. ఐ విల్ టేక్ యూ ఇన్ టు మై రెస్ట్. మీ భారాన్నంతటిని కూడా నా మీద వదిలేయండి. Put all your burdens upon me. I am ready to take your burdens because I will give you the light yoke. మీకు భారము లేని, బరువు లేని, విశ్రాంతి కలిగిన జీవితాలని నేను మీకు ఇస్తాను అని యేసయ్య అన్నారు. దేవునికి స్తోత్రాలు. అండ్ 2 తిమోతి 2:15 చూస్తే స్టడీ టు బి ఎఫెక్టివ్. ఈ వాక్యాన్ని మనము ఎఫెక్టివ్గా ఉండటానికి, నమ్మకంగా ఉండటానికి, ప్రాపర్గా ఉండటానికి, సరిగ్గా ఉండటానికి, దాని ప్రకారం నడుచుకుంటానికి, దాని గురించి నేర్చుకుంటానికి
ఒక స్టూడెంట్ ఏ విధంగా, మంచి స్టూడెంట్, తెలియగలిగిన స్టూడెంట్, కష్టపడి చదివే స్టూడెంట్ ఏ విధంగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఫస్ట్ ర్యాంక్ రావాలని, లేదా ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు ఆ యొక్క స్టేట్ ఫస్ట్ రావాలని, స్టేట్ ఫస్ట్ వచ్చినప్పుడు ఆ యొక్క మంచి ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళాలని, ఏ విధంగా స్టెప్స్గా తన నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ మంచి స్టూడెంట్ ఏ విధంగా వాళ్ళు వెళ్తారో, అదేవిధంగా మనం కూడా టాపర్ స్టూడెంట్స్గా, మనకి ఆ యొక్క గోల్డ్ మెడల్స్ వచ్చే స్టూడెంట్స్గా, దేవుని దగ్గర నుంచి గోల్డ్ మెడల్స్ తీసుకునే స్టూడెంట్స్గా, దేవుడు మనకి నేర్పించే ఆ యొక్క గురువు గారి దగ్గరికి మనల్ని రమ్మంటున్నారు. అండ్ డు నాట్ రిజెక్ట్ వెన్ యూ హియర్ ద వాయిస్ టుడే. ఆ సత్యాన్ని నువ్వు వింటా ఉన్నప్పుడు దేవుని నువ్వు విడిచిపెట్టుకోవద్దు. దేవుని విడిచిపెట్టుకుంటే అవర్ లైఫ్స్ ఆర్ డూమ్డ్ అని అంటారు దేవుని వాక్యము. దేవుడు లేకుండా ఉంటే మన జీవితాలు నాశనం అయిపోయే జీవితాలు అని అంటున్నారు. ఇర్మియా గ్రంథం 6:16 అంటారు, వాక్ విత్ హిమ్. ఏ వైపు నువ్వు నడవాలో జాగ్రత్తగా పరిశీలించి వాక్యాల ద్వారా నేర్చుకొని ఆ మార్గంలో దేవునితో నువ్వు నడుస్తూ ఉంటుంటే యూ విల్ ఫైండ్ రెస్ట్ టు యువర్ సోల్స్ అని ఇర్మియా 6:16 మనం చూస్తాము. అలాగే చూడండి, కీర్తనలు 37:7 మనం చూస్తుంటే రెస్ట్ ఇన్ ద లార్డ్. దేవునిలో మాత్రమే మనకి విశ్రాంతి ఉంది. సో ఆ విశ్రాంతి నువ్వు పొందాలంటే వెయిట్ పేషెంట్లీ ఫర్ హిమ్. దీర్ఘశాంతంతో దేవుని కోసం వేచి ఉండు. మన దేవుడు దీర్ఘశాంతుడైన దేవుడు. అది వన్ ఆఫ్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్ కదా. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ దీర్ఘశాంతం, లాంగ్ సఫరింగ్. అలాగే మనం దేవుని కోసం వేచి ఉండేవారిగా ఉండాలి. ఫర్ దోస్ హూ వెయిట్ అపాన్ ద లార్డ్ దే ఇన్హెరిట్ ద ఎర్త్ అని ఉంటుంది. ఎవరైతే దేవుని కోసం వేచి ఉంటారో వాళ్ళు ఈ భూమిని ఆక్రమించుకునే వారిగా ఉంటారంట. దేవుడు మనకి ఆ యొక్క ఆనర్, అథారిటీ ఇచ్చి నడిపిస్తారు అని అంటున్నారు. హీ విల్ మల్టిప్లయర్స్. ఆయన మనల్ని ఇంకా విస్తరింపజేస్తారు. అండ్ ఆల్సో కీర్తనలో 37:28 మనం చూస్తుంటే హీ డస్ నాట్ ఫోర్సేక్ హిస్ సెయింట్స్ అని ఉంటుంది. ఆయన విశ్వాసులను, ఆయన బిడ్డల్ని ఎప్పుడు కూడా త్రోసివేయరు. దే ఆర్ ప్రిజర్వ్డ్ ఫర్ ఎవర్ అని ఉంటుంది. ఆయన ఎల్ల వేళలా మన జీవాల్ని, మన జీవితాన్ని ఆయన భద్రపరిచి ఆయన దగ్గర ఉందంట మన జీవితము. సో గాడ్ విల్ నాట్ లీవ్ అస్. అవర్ లైఫ్స్ ఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ క్రైస్ట్. మన జీవితాలు, మన జీవము, మన ప్రాణము, మన ఆశీర్వాదాలు, మన జ్ఞానము, మన రెస్ట్, మన విశ్రాంతి యేసయ్యలో భద్రపరిచి, యేసయ్య నీ కోసం నా కోసం దాచిపెట్టి ఉంచారు. కమ్ టు మీ, ఐ విల్ టీచ్ యూ హౌ టు రిసీవ్ దోస్ థింగ్స్. నా దగ్గరకు రండి, మీరు ఏ విధంగా వాటిని పొందాలో నేను మీకు నేర్పిస్తాను. నా వాక్యం ద్వారా నేర్పిస్తాను. అలాగే నా యొక్క ప్రిన్సిపల్స్, స్టాండర్డ్స్, సత్యము ద్వారా నేను మీకు నేర్పిస్తాను అని అంటున్నారు. ఎప్పుడైతే దేవుని వాక్యం మన హృదయంలో ఉంటుందో, ఈ దేవుని వాక్యం మన ఆత్మీయ నేత్రాలు తెరిచి దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన సమస్తాన్ని కూడా మనం చూసి వాటిని పొందటానికి మన దేవాది దేవుడు మనకి సహాయం చేస్తారు. హీ సేవ్స్ హూ ట్రస్ట్ ఇన్ హిమ్. ఎవరైతే ఆయన యందు నమ్మకం ఉంచుతారో వారిని దేవుడు కాపాడుకొని ఆ వెలుగుని వారి మీద ప్రకాశింపజేసి ఈ యొక్క కార్యాలని, ఈ యొక్క దేవుని యొక్క రహస్యాల్ని, మర్మాల్ని, దేవుని యొక్క మనసును మనం తెలుసుకుంటానికి దేవుడు సహాయం చేస్తారు. గాడ్ వాట్ ఎవర్ హీ స్పీక్స్ హీ డస్ దోస్ థింగ్స్. ఏదైతే దేవుడు మాట్లాడతారో అవి నెరవేరుస్తారు. ఇన్ హిమ్ దెర్ ఈస్ ఫౌంటైన్ ఆఫ్ లైఫ్. ఆయనలో మనకి సమృద్ధి జీవము, అది ఆగే జీవితం కాదు, నిత్య జీవము, నిరంతరం ఉండే జీవితాన్ని దేవుడు మనకిచ్చి ఆయన తెలుసుకోవటం ద్వారా, ఆయన జ్ఞానంలో మనం నడుచుకోవటం ద్వారా, ఆయన దగ్గరకు వచ్చి మనం నేర్చుకోవటం ద్వారా, ఆయన దగ్గర మనం నేర్చుకోవటమే దేవుని వాక్యము. దేవుని వాక్యం అందు నీకు ఇంట్రెస్ట్ ఉండి ఆ నేర్చుకోవాలని ఆశ కలిగి ఉంటే ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. థ్యాంక్ యూ జీసస్. అవును నాయన, మీరు మా విశ్రాంతి నాయన ప్రభా. ఇదిగో అలజడిని నాయన ప్రభా, ఆందోళన నాయన ప్రభా, పాల్పిటేషన్స్ నాయన, యాంగ్జైటీ నాయన, డిప్రెషన్స్ నాయన, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ నాయన, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ నాయన, మెంటల్ ప్రాబ్లమ్స్ నాయన, మైండ్ అప్సెట్స్ నాయన, కోపము నాయన, పగ నాయన, ద్వేషము నాయన, కక్షలు నాయన, అబద్ధాలు నాయన, మోసము నాయన, వ్యభిచారము నాయన ప్రభా, అలాగే సోమరితనం నాయన, తిండిపోతనం నాయన, త్రాగుడు నాయన, జోదవు నాయన, వీటిలన్నిటి నుంచి నాయన ప్రభా మాకు విడుదల కలిగేది మీ విశ్రాంతిలో నాయన. మాలో ఉన్న ప్రతి చెడు స్వభావం నాయన, మా హృదయాల్లో మేము పుట్టినప్పటి నుంచి ఈరోజు వరకు నాయన ఏదైతే మీకు వ్యతిరేకంగా మా హృదయాల్లో స్టోర్ అప్ చేసుకున్నామో తండ్రి, ఈ హృదయంలో మేము దాచిపెట్టుకున్న సమస్తమునైనా చీకటి రహస్య పాపాలనైనా, చీకటి శక్తులనైనా, చీకటి కార్యాలు
చేయాలి నాయన. మమ్మల్ని సెట్ ఫ్రీ చేసి ప్రతి బంధకము నుండి విడుదల కలుగు చేసిన ఆయన ఎలాంటి పరిస్థితులు కూడా మేము ఫేస్ చేయగలిగిన వాటిని ధైర్యంగా ఎదుర్కోగలిగిన శక్తిని మీరు మాకు అనుగ్రహించిన ఆయన ప్రభా, మీ శక్తి ప్రభావాలతో నడిపిస్తానని ఈ రోజున మీరు మాకు తెలియజేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు నాయన ఎంపవర్ దెమ్ లార్డ్ ఫాదర్ గాడ్. మీ శక్తితో నింపండి నాయన, మీ జ్ఞానంతో నింపండి నాయన, మీ స్వస్థతతో నింపండి నాయన, మీ శాంతి సమాధానాలతో నింపండి నాయన. అవునైనా మీ రెక్కల కింద మాకు భద్రత ఉంది నాయన. ఎట్ ద టైమ్ ఆఫ్ అవర్ నీడ్ లార్డ్ ఫాదర్ గాడ్ వీ హ్యావ్ షెల్టర్ టు హైడ్ లార్డ్ ఫాదర్ గాడ్. ఇదిగోనైనా ప్రభా, మీ యొక్క మా హైడింగ్ ప్లేస్ మీరు నాయన, మేము దాగు స్థలము మీరై ఉన్నారు నాయన ప్రభా. ఇంత మంచి మాటల్ని అనుదినము మీ ప్రేమలో మాకు నేర్పించి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీ పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, అలాగే వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, వారిని వారి కుటుంబాన్ని నైనా మంచి ఆరోగ్యాలతో, దీర్ఘాయుష్తో, శాంతి సమాధానాలతో దీవించి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.